ఏ ఆఫీసర్ అన్నా మీకు ఆడవాళ్ళు కనిపించారా లైన్లో? ఇవాళ మధ్యాహ్నం 2 to 3 123 మంది మాత్రమే మగవాళ్ళు, 318 మంది ఆడవాళ్ళు. 3 to 4 100 మంది మగవాళ్ళు, 251 మంది ఆడవాళ్ళు. సాయంత్రం 4 to 5 42 మంది మగవాళ్ళు, 95 మంది ఆడవాళ్ళు. 6ంటికి విచిత్రం, 5 to 6 పులివెందుల మండలం మొత్తం ఒక్క మగోడు కూడా లైన్లో లేడు, ఓటేయలేదు. 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారండి. మండలం మొత్తం 97 మంది. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ సాయంత్రం 5 to 6 ఓటేసిన వాళ్ళు ఎవరయ్యే ఆడవాళ్ళు అంటే కొత్తపల్లిలో 97 మంది ఆడవాళ్ళు ఓటేశారు, 0 మగోళ్ళు. అంటే మిగతా 15 బూతుల్లో మొత్తం మగోళ్ళు లేరు. 5 to 6 ఒక్క కొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 13లో 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారు మండలం మొత్తం మీద. అరే గుద్దుకునేప్పుడు కదా ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా, సిగ్గు శరం వదిలేసి. బరి తెగించిన అమ్మ ఏదో చేసిందంట, అట్టా ఉంది మీ తంతు, తండ్రి కొడుకులు తంతు. బరితెగింపు పట్టపగల బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా, ఆడవాళ్ళు క్యూలో లేకుండా 4419 మంది మగోళ్ళు ఓటేస్తే 3684 మంది ఆడవాళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు. అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా దాగా? దేశంలో దొంగలు పడ్డారు ఎందుకంటే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం ఏంటి అంటే ఇదిగో ఇదే, వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా, ఇద్దరు నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పట్టడం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి అనుభవం లేదా? మరి గ్లాసు దొంగలు నమ్మలేదా? అంటే గ్లాసు వాళ్ళకి దొంగోట్లు వేయటం రాదా? మరి ఏంటో మనకు తెలీదు. ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాసు వాళ్ళని లేదు, అంతా పువ్వులు సైకిళ్ళే. బృహన్నలు కూడా వాళ్ళే, ఆడవాళ్ళు ఉండరు, ఓట్లు మాత్రం ఆడవాళ్ళు ఓట్లు మాత్రం మగవాళ్ళు వేసేస్తారు. ఎంతకన్నా పచ్చి పాపం దగా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి దొంగలు మీరిచ్చిన లెక్కలే, మేము ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క, ఇది జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క. టర్నౌట్ మొత్తం పోల్ టర్నౌట్ ఇదంతా మగవాళ్ళు ఎంతమంది, ఎన్ని గంటలకు ఎవడెవడ వేసాడు ఏంటి అనేది. ఇది ఎవడిచ్చాడంటే మీరు రాలేదుగా, పోలింగ్ రాలేదుగా, మేము రానివ్వలేదుగా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చేవాడు ఇస్తాడు. రెండు 2024 మాయేపుండి మీయే పని చేయలే, అట్టాగే పని చేస్తారు. అది టర్నౌట్. ఇది ఇట్లా ఉంటే ఈ రాష్ట్ర డీజీపీ గారిని, జిల్లా ఎస్పీ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పత్యాపారం చేస్తున్నాడు, రవి పత్యాపారం చేస్తున్నాడని చెప్పినటువంటి పెద్ద డిఐజీ గారు ఒక ఆయన ఉన్నాడు. టోపీ పెట్టుకోకుండా పులివెందుల ఎమ్మెల్యే గారి కార్యాలయంలోకి వచ్చి ఎవడికో మానక సుగనకానందాన్ని ఆయన అడిగారు, పైనుంచి ఆయన అందించాడు. ఆయన అడుగుతున్నా, మేము పత్యాపారమే చేస్తున్నాం, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి రాయచోటి ఎమ్మెల్యే, ఆ జిల్లా కాదు, ఆ నియోజకవర్గం కాదు, ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు, అక్కడ ఓటర్ కాదు, ఆ నియోజకవర్గం కాదు, మంత్రి ఎట్ట వెళ్ళాడు లోపలికి. ఈ ఒకసారి చూడండి, పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు. మామూలుగా ఏమో సార్ మాకు కనపడదు అంటాడు ఏదో సినిమాలో ఒక ఆయన, అట్టా ఆయనకి నల్ల కళ్ళజోడు పెట్టేశాడు. మంత్రి అవ్వకముందు లేదా కళ్ళజోడు, మంత్రి అయ్యాక వచ్చింది. అంతకుముందు మామూలుగా ఉండేవాడు. మంత్రి అయ్యాక మామూలుగా నల్ల కళ్ళజోడు, ఎవడో కనపడకుండా, ఆయన కళ్ళు ఎవడో కనపడకుండా, ఆయన ఎవరిని చూస్తున్నాడో తెలియకుండా కళ్ళజోడు పెట్టాడు.
అందుకే ఆ బోర్డు కూడా కనపడట్లేదు. అక్కడ పోలింగ్ ఏజెంట్గా ఇది రాజంపేట నియోజకవర్గం, ఊరి పేరు ఒంటిమిట్ట మండలం, ఊరి పేరు అది చిన్న కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో. అక్కడ మంత్రి బయటికి లాక్కొచ్చి మంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా పోలింగ్ ఏజెంట్ని కొడుతుంటే నేను ఆ డిఐజీ గారిని అడుగుతున్నా, ఆ మంత్రి మీద కేసు కట్టారా? ఎందుకు కట్లా? పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేనివాడు, ఓటర్ కానివాడు లోపలికి వెళితే కేసు కట్టరా? వెళ్ళటమే కాకుండా బరి తెగించి పోలింగ్ ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి కొడితే, బయటికి తోసేస్తే కేసు కట్టరా? ఎవడ పత్యాపారం చేస్తున్నాడు? మరి ఇప్పుడు ఎవడ పత్యాపారం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పత్యాపారమా? మరి ఇక్కడ పత్యాపారం ఎవడు చేస్తున్నాడు? ఎన్నికల కమిషన్కి కళ్ళు లేవా? కనపడదా? పెన్నుల్లో ఇంకు లేదా? ఇంతవరకు కేసు కట్టినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయరా? షోకాజ్ నోటీస్ ఇవ్వరా? మీరు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిపారు, మీరు సంకలు గుద్దుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహా ఓహో భలే జరిపారు ఎలక్షన్లు అని చెప్పని మీరు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారా? సిగ్గు వదిలేసిన అమ్మాయి ఏదో చేసిందంట. సిగ్గు శరమైన ఉందా అని అడుగుతున్నాను. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా అపహాస్యం చేసి ఒకసారి ఆ ఫోటోలని మంత్రి గారి ఒక్కొక్క ఫోటో వేయండి సార్, ఒక్కొక్క ఫోటో మంత్రి గారి వేయండి. అంటే కనపడదేమో అని వెనక్కి తిరిగి ఫోటో ఫోన్ చూపిస్తున్నారు, రే నేనే రాని. లాక్కెళ్ళేది కూడా ఇంకోటి ఉంది చూడండి, ఏజెంట్ని లాక్కెళ్ళేది ఒకటి ఉంది. మంత్రి గారు సైడ్కి పెడతాడు తలకాయ, మంత్రి గారు సైడ్కి తలకాయ పెట్టి ఆ ఏజెంట్ని లాక్కెళ్తున్నారు, పోలింగ్ ఏజెంట్ని చిన్న కొత్తపల్లిలో చూడండి. సాక్షిని లోపలికి వెళ్ళనివ్వలేదు కదా, మాయ కాదు. మీరిచ్చినయే, మీ వాళ్ళు ఇచ్చినయే. ఇంత ధర్మంగా ఎలక్షన్ చేశారు మీరు. డీజీపీ గారు, ఒక కుటుంబ యజమాని, తండ్రి, పిల్లలు చెడిపోతే ఎవరిని అడుగుతారు? తండ్రినే కదా అడుగుతారు. పోలీస్ స్టేషన్లో కూడా మోటార్ సైకిల్ మీద ముగ్గురు వెళ్తుంటే కుర్రోళ్ళని, మైనర్లకి మోటార్ సైకిల్ ఇస్తే, లేదా పిల్లలు గంజాయి తాగుతూ దొరికితే, బాగా తాగి బారులో గొడవ చేస్తే దొరికితే అమ్మ నాన్న పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు కదా పోలీస్ స్టేషన్లో. మరి ఎవరు చేయాలి కౌన్సిలింగ్? రాష్ట్రపతి గారు చేయాలా? గవర్నర్ గారు చేయాలా? ఎవరో ఒకళ్ళు చేయాలి కదా. మిమ్మల్ని కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా డీజీపీ గారు తండ్రి పాత్రే కదా. మరి చేయరా? మీరన్నా పడుకున్న ఇప్పుడు ఏం చేస్తారు? కౌన్సిలింగ్ పోలీస్ స్టేషన్ పిలవగానే చెడిపోయిన కొడుకుల్ని తండ్రి డమా డమా బాస్తాడు పోలీసుల ముందు. యాదవా నా కడుపుని చెడబుట్టావు, ఏంట్రా ఇంత పాపాలు ఏంట్రా, మేము అంత పద్ధతిగా పెంచాము నేనని. అట్లా మీరెవరిని నేను చర్యలు తీసుకోరా? కేసులు కట్టకపోతే ఎలక్షన్లో ఈ రకంగా చేస్తే కేసులు కట్టకపోతే చేయరా? ఇట్లా బరితెగించిన వాడి మీదేమో కేసు కట్టరు, బయటికి లాక్కురాలు, చొక్కా పట్టుకుని ఈడ్చుకురావాలి కదా, కాలర్ పట్టుకుని ఈడ్చుకురావాలా అక్కర్లేదా? ఈ రకంగా వెళ్తే అవినాష్ రెడ్డిని రాక్కొస్తారా ఇంటో పడుకుంటే? టౌన్లో మున్సిపాలిటీలో ఇంటో పడుకున్నవాడినేమో చొక్కా మామూలు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్తారా? ఓ పోలీస్ ఆయన అంటాడు, ఏయ్ రండిరా నాకు చెయ్యి అందట్లేదు అవినాష్ది, లాగండి, తొయ్యండి కింద నుంచి తొయ్యండి అంటాడు. మరి ఈయన లాగరు ఎవరు? ఈయన లాగటాకి ఇతను లాగటాకి ఎవరిని పిలవరా? ఇతన్ని ఆ చుట్టూ ఉన్న వాళ్ళని లాగటాకి అందరూ బయట ఊరోళ్లే కదా. పోలీసు వాళ్ళని, మిగతా పోలీసు వాళ్ళని
వీళ్ళని లాగాలి, బయటికి లాగాలి, చొక్క పుచ్చుకు లాగాలి, చెయ్యుచ్చుకు లాగాలి, కాలుచ్చుకు లాగాలని పిలవాలి కదా. పిలవరు ఎవరు? పోలింగ్ ఆఫీసర్ ఏమయ్యాడు? కంప్లైంట్ చేయాలి కదా. కలెక్టర్ గారు ఏమయ్యాడు? అసలు ఎంత అంటే వీళ్ళు ఎంత దొంగతనాలు చేస్తా దొరికిపోయారంటే, జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేశాడు. ఎలక్షన్స్ ఆయన ఎస్పీ గారు మొత్తం అన్ని 15 పోలింగ్ సెంటర్లు తిరుగుతున్నారంట, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారంట. 4 ఫోటోలు పెట్టి ఆయన ట్వీట్ చేశాడు. మళ్ళీ ఏం సొంతది కాదు, అది జిల్లా కలెక్టర్ గారి సొంత ఐడి, జిల్లా కలెక్టర్ గారి ఐడితో. ఏమండి? వెరిఫైడ్ అకౌంట్ అంట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైఎస్ఆర్ కడప. జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు. వీళ్ళ ముందు దొంగ ఓట్లు వేసేస్తుంటారు. మంత్రులు వచ్చి ఏజెంట్లను కొడతారు. మరి అంత ధర్మబద్ధంగా జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేసి, శబాష్ ఆయనే శబాష్ నేను బాగా చేశాను ఎలక్షన్లు అని చెప్పి జబ్బలు కొట్టుకుని వెంటనే ఎందుకు తీసేశారు దీన్ని? ఇవాళ ఆయన అకౌంట్లో ఇది ఎందుకు లేదు? ఎందుకు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేశారంటే, ఆయన ముందే దొంగోటర్లు నుంచున్నారు లైన్లో, వాళ్ళ మొహాలు కనబడుతున్నాయి. ఆయన ముందే దొంగోట్లు వేస్తున్న వాళ్ళు నుంచుని ఓట్లు వేస్తున్నారు. అంటే వ్యవస్థ అంతా కూడా కళ్ళు మూసుకుని, అంటే పిల్లి దొంగతనంగా ఇంట్లోకి దూరి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకుని లోకం చూడలేదనుకున్నట్టుగా ఎట్లా అయితే అనుకుంటుందో, అలాగే ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం ఎన్నికల యంత్రాంగంలో పనిచేసిన వాళ్ళందరూ, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు కళ్ళు మూసుకుని పాపాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోనే ఇవాళ ప్రపంచానికి దొంగలుగా దొరికినటువంటి పరిస్థితి. ఎందుకు డిలీట్ చేశారని నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారు ఇది కరెక్ట్ అయితే ఎందుకు డిలీట్ చేశారు మీ అకౌంట్లోంచి? డిలీట్ చేయకూడదు కదా. మీరు అంత గొప్పగా ఎలక్షన్ నడిపితే ఎందుకు డిలీట్ చేశారు? చూడండి, సాక్షాత్తు కలెక్టర్ గారి ముందు వాళ్ళు ఎవరు? జమ్మలమడుగు దస్తగిరి, సందీప్ కుమార్ వాళ్ళు ఓట్లు వేసేస్తున్నారు. దీనికి ఇంకో తంతు కూడా ఉంది. ఏంటి అది అంటే, ఏదండి స్లిప్పులు పెట్టారన్నారు. ఏది స్లిప్పులు పెట్టారు కదా? కాదండి, అంటే 30 ఏళ్ల తర్వాత ఓటేస్తున్నాం, ప్రజాస్వామ్యం బతికింది అని స్లిప్పులు పెట్టారంట కదా. అంటే ఎంత అంటే డ్రామా, రక్తి కట్టించటానికి ఎంత ఆర్గనైజ్డ్గా అంటే స్లిప్పులు పెట్టారంట. స్లిప్ ఏదో ఉండాలి, ఫోటో తీశారు, అది మీడియాకి ఇచ్చారు వాళ్ళే. 30 ఏళ్ల తర్వాత ఓటేస్తున్నాం, థ్యాంక్స్. 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెప్తున్నారు. అర్థం కావట్లా ఎందుకని? వీళ్ళందరూ దొంగ ఓట్లే కదా. వీళ్ళంతా దొంగ ఓటర్లు, మరి ఓటేసి థ్యాంక్స్ అంటే ఓట్లు వేసిన వాళ్ళేమో దొంగ ఓట్లా? ఆడోళ్ళు లైన్లో ఉండరా? ఆడోళ్ళు ఓట్లేమో 4000 దాకా ఆడోళ్ళు ఓట్లు పోలవుతాయా మగోళ్ళతో సమానంగా? లైన్ నిండా మొత్తం మగోళ్లే ఉంటారా? అది కూడా జమ్మలమడుగోళ్ళు, పొద్దుటూరోళ్ళు, కమలాపురం వాళ్ళు. పులివెందుల్లో ఈ 5 పల్లెటూళ్ళు, 5 మండలంలో ఉన్న ఈ ఎలక్షన్ జరిగేటువంటి ఈ మండలంలో మధ్యలో మున్సిపాలిటీ ఉంది. పులివెందుల మున్సిపాలిటీ వాడు ఎవడో లైన్లో ఉండడు. అలాగే లింగాల మండలంలో ఎవడో లైన్లో ఉండడు. తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. తెలుగుదేశం పార్టీ కొంత దీన్ని ఏమైనా వేయగలమండి? వేయలేమా? తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేశారు పాపం. తెలుగుదేశం పార్టీ వస్తుందండి.
ఈలోపు నేను చదువుతూ ఉంటాను. ఒక్క స్లిప్